యుద్ధం అనే మాట వింటే అమెరికా, రష్యా లాంటి బలమైన దేశాలు మనకి గుర్తొస్తాయి. అలాంటిది ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. తన చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ హమాస్ అండ్ హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలను మట్టి కరిపించి ఏకంగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపే స్టేజ్ లో ఉంది. 1979 వరకు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కంట్రీ ఫ్రెండ్లీ కంట్రీస్ గా ఉండేవి. ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ దేశంగా మారినప్పుడు ఇరాన్ కూడా సపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్ లో ఉండే మొసాద్ అనే సంస్థ ఇరాన్ లోని ఇంటెలిజెన్స్ ని ట్రైనింగ్ కూడా చేసేది. అలాంటి రెండు దేశాలు ఇప్పుడు ఎందుకు తీవ్రమైన శత్రువులుగా మారాయి? యుద్ధాలను ఆపేస్తా అన్న ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తూ ఇరాన్ పని అయిపోయిందని ఎందుకు చెప్తున్నాడు? ఈ రెండు దేశాల్లో ఇండియా ఏ దేశానికి సపోర్ట్ చేస్తుంది? ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా మీ సపోర్ట్ గా వీడియోని లైక్ చేయండి చాలు. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ పూర్తిగా తెలియాలంటే ముందు ఇజ్రాయెల్ ఎలా ఫామ్ అయిందో తెలియాలి. 20th సెంచరీలో యూరోప్లో యూదులను టార్గెట్ చేసి చంపేసేవారు. ఈ సిచ్యువేషన్ లో వాళ్ళకి సెపరేట్ కంట్రీ కావాలనే డిమాండ్ రేజ్ అయింది. అయితే మెడిటేరియన్ సీ అండ్ జోర్డాన్ రివర్ కి మధ్య ఉన్న ఏరియా అయిన పాలస్తీనా యూదులకి, ఇస్లాం మరియు క్రిస్టియన్స్ కి పవిత్రమైన స్పేస్ గా ఉండేది. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఈ పాలస్తీనాని ఒట్టోమాన్ సామ్రాజ్యం పాలించేది. ఆ తర్వాత అరబ్లు, ముస్లింలు రూల్ చేసేవారు. అయితే యూరోప్ లో యూదుల మీద జరిగే అటాక్స్ నుండి తప్పించుకోవడానికి చాలా మంది యూదులు పాలస్తీనాకి వచ్చేసేవారు. అలా పాలస్తీనాలో యూదుల జనాభా క్రమంగా పెరిగిపోయింది. దీంతో లోకల్ గా ఉండే అరబ్లు యూదులకు వ్యతిరేకంగా మారిపోయారు. ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోవడంతో బ్రిటన్ పాలస్తీనాని తన ఆధీనంలోకి తీసుకుని కొంతకాలం పాలించింది. అయితే ఈ పాలస్తీనాని అరబ్బులకు ఇస్తానని చెప్పిన బ్రిటన్ ఆ తర్వాత యూదులకు, అరబ్బులకు కలిపి ఉండాలని చెప్పడంతో ఈ ఇద్దరి మధ్య స్ట్రైక్స్ జరుగుతూ వచ్చాయి. నాజీలు యూదులను చంపడంతో సెకండ్ వరల్డ్ వార్ జరిగాక యూదులకు డెడికేటెడ్ కంట్రీ ఉండాలనే డిమాండ్ మరింత పెరిగింది. సరిగ్గా ఇదే టైంలో యునైటెడ్ నేషన్స్ పాలస్తీనాని యూదులకు, అరబ్బులకు పంచాలని, జెరూసలేం ని ఇంటర్నేషనల్ సిటీగా అనౌన్స్ చేయాలని రికమెండ్ చేసింది. కానీ అరబ్బులు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి దీనికి ఒప్పుకోలేదు. ఈ ఇష్యూని బ్రిటిషర్స్ సెటిల్ చేయకుండానే పాలస్తీనాన్ని వెకేట్ చేసి 1947లో వెళ్లిపోయారు. ఇదే టైంలో యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశారు. 1948 మే 14న ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. దీంతో లోకల్ గా డిఫరెన్సెస్ మరింత పెరిగిపోయాయి. ఇజ్రాయెల్ ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసుకుని ఇమీడియట్ గా యునైటెడ్ నేషన్స్ లో మెంబర్షిప్ కి అప్లై చేస్తే 1 year లో దీన్ని దేశంగా యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసింది. అప్పట్లో యునైటెడ్ నేషన్స్ లో ఉన్న 89 కంట్రీస్ ఇజ్రాయెల్ ను రికగ్నైజ్ చేస్తే ప్రస్తుతం 193 కంట్రీస్ లో 162 ఇజ్రాయెల్ ని కంట్రీగా రికగ్నైజ్ చేస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ని ఇప్పటికీ కూడా కంట్రీగా రికగ్నైజ్ చేయలేదు. ఇజ్రాయెల్ ఫామ్ అయిన నెక్స్ట్ డే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్ లు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి. ఇదే ఫస్ట్ జ్యూస్ అండ్ అరబ్ వార్. దీన్నే యూదుల ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అని పిలుస్తారు. ఈ వార్ లో ఇజ్రాయెల్ గెలిచిన తర్వాత యునైటెడ్ నేషన్స్ పాలస్తీనాని అరబ్బులకు ఇచ్చింది. ఇక్కడ నుంచే పాలస్తీనియన్స్ కి కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ తో ఎన్నో యుద్ధాలు చేసినా వాటన్నిటిలోనూ ఇజ్రాయెలే గెలిచి సంపూర్ణ ఆధిపత్యాన్ని చలాయించింది. ఇజ్రాయెల్ అనేది పాలస్తీనాకి వ్యతిరేకం. మిగిలిన అన్ని ఇస్లామిక్ స్టేట్స్ అండ్ కంట్రీస్ పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ చుట్టూ టెర్రర్ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. ఇజ్రాయెల్ అనేది మధ్య ప్రాచ్య దేశాలకు ఎప్పటికన్నా ముప్పే అని దాని చుట్టూ ఉన్న మిగిలిన దేశాలు నమ్ముతున్నాయి. అయితే ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తుంది? 1979 వరకు ఇరాన్ అన్ని దేశాలతో మంచిగానే ఉండేది. కానీ 1980లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చి అయతుల్లా ఖమీనీ ఆ దేశం మొత్తం షరియల్లాను ప్రకటించాడు. అంటే అయతుల్లా ఖమీనీ కంట్రోల్లోకి ఇరాన్ మొత్తం వెళ్లిపోయింది. ఇజ్రాయెల్ ని శత్రు దేశంగా డిక్లేర్ చేశాడు. ఇస్లామిక్ రాజ్యాలకి లీడర్ గా ఉండాలనేది ఇతని డ్రీమ్. ఇజ్రాయెల్ ని శత్రు దేశంగా డిక్లేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంతకు ముందు నేను చెప్పిన ఇజ్రాయెల్ ఫార్మేషన్. మధ్యప్రాచ్య దేశాల్లో యూదులకు ఉన్న ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. దాని చుట్టూ ఉన్న దేశాలకు ఇజ్రాయెల్ నుండి ఎప్పటికన్నా ప్రమాదం అని ఇరాన్ లీడర్ ఖమేనీ చెప్తూ వచ్చి ఇజ్రాయెల్ ని వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేస్తామని యునైటెడ్ నేషన్స్ లో చెప్తున్నాడు. దీన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లో 10కి పైగా టెర్రర్ గ్రూప్స్ ని ఫామ్ చేశాడు. అవే హమాస్, హిజ్బుల్లా, ముజాహిద్దీన్, హైతీ లాంటి టెర్రర్ గ్రూప్స్.
1982లో ఇజ్రాయెల్ లెబనాన్ అనే కంట్రీ మీద అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ రివల్యూషనరీ గార్డ్స్ లెబనాన్ లో హిజ్బుల్లా అనే మిలిటెంట్ గ్రూప్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ హిజ్బుల్లా గ్రూప్స్ కి మనీ అండ్ వెపన్స్ ని ఇరాన్ కంటిన్యూస్ గా సప్లై చేస్తూ ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తుంది. ఈ హిజ్బుల్లా లీడర్ హసన్ నజరల్లాని 2024 సెప్టెంబర్ లో, అలాగే ఇంకొక మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనియాని జూలై 2024 లో ఇజ్రాయెల్ చంపేసింది. ఇలా తన చుట్టూ ఉన్న ఒక్కొక్క టెర్రర్ గ్రూప్ ని అడ్డు తొలగించుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద అటాక్ చేస్తుంది. ఈ ఎయిర్ స్ట్రైక్స్ నే ఆపరేషన్ రేజింగ్ లైన్ అనే పేరుతో పిలుస్తూ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ గా డిమాలిష్ చేస్తామని ఇజ్రాయెల్ అనౌన్స్ చేస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద అసలు ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేస్తుంది? ఆపరేషన్ రేజింగ్ లైన్. ఈ ఆపరేషన్ తో ఇరాన్ లోని నటాన్స్ లాంటి న్యూక్లియర్ సైట్స్ ని టార్గెట్ చేస్తూ అటాక్ చేసి న్యూక్లియర్ సైంటిస్ట్స్ ని, అంతేకాకుండా ఇరాన్ IRGC చీఫ్ కమాండర్ అయిన సలేమియాని చంపేసింది. ఇది మొసాద్ యొక్క ప్లాన్. దీన్ని చాలా సంవత్సరాల నుండి ప్లాన్ చేసి కోవర్ట్ ఆపరేషన్ తో సీక్రెట్ గా కమాండోలను, ఎక్స్ప్లోజివ్స్ ను ఇరాన్ కంట్రీలోకి తీసుకెళ్లింది. దీనికి రీజన్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ కి కావాల్సిన యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని 60% వరకు తీసుకొచ్చింది. ఇది గనుక 90% అయితే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఒకవేళ ఇరాన్ కి గనుక న్యూక్లియర్ వెపన్ రెడీ అయితే అది ఫస్ట్ అటాక్ చేసేది ఇజ్రాయెల్ మీదే, అది కూడా హమాస్, హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్స్ సపోర్ట్ తో. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసి న్యూక్లియర్ సైంటిస్ట్ ని ఈ అటాక్ లో చంపేసింది. అంతేకాకుండా 2012 లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ హెడ్ అయిన ముస్తాఫా అహ్మదీ రోషన్ ని ఇజ్రాయెల్ చంపేయడంతో ఇరాన్ తయారు చేయాలనుకున్న న్యూక్లియర్ వెపన్స్ కి అండ్ న్యూక్లియర్ బాంబ్ కి 2012 నుంచి ఇజ్రాయెల్ అడ్డుపడుతూ వస్తుంది. ఇజ్రాయెల్ ఎంత స్ట్రాంగ్ కంట్రీ అంటే 1948 నుంచి ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఇస్లామిక్ స్టేట్స్ ఎన్ని వార్స్ చేస్తున్నా ఒక్క వార్ లో కూడా ఇజ్రాయెల్ ఓడిపోలేదు. ఇరాన్ కంట్రీ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తే ఇరాన్ కంట్రీ చేసే అటామిక్ బాంబ్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి ఎప్పటికైనా థ్రెట్ గా మారుతుంది అని ఇజ్రాయెల్ చీఫ్ చెప్తున్నారు. అయితే ఈ వార్ వల్ల ప్రపంచానికి వచ్చే మేజర్ ఇష్యూ ఏంటంటే ఇరాన్ అనేది ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ, ప్రపంచానికి ఆయిల్ ని సప్లై చేసే మేజర్ కంట్రీ. 2019 వరకు కూడా ఇండియాకి ఇరాన్ నుంచే క్రూడ్ ఆయిల్ వచ్చేది. ఒకవేళ గనక ఇరాన్ వార్ లో ఇన్వాల్వ్ అయితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లాంటి ప్రపంచానికి కావాల్సిన 5వ వంతు క్రూడ్ ఆయిల్ సప్లై చేసే ఈ రివర్ వేస్ ని ఇరాన్ ఆపేస్తుంది. ఇరాన్ ఈ రూట్ ని ఆపేస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ భారీగా పెరిగిపోతాయి. ఒకవేళ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కి వార్ వస్తే ఇండియా ఏ కంట్రీస్ ని సపోర్ట్ చేయాలి? ఇరాన్ లో చాబహార్ పోర్ట్ లో ఇండియా ఇన్వెస్ట్ చేసింది. ఇండియాకి ఇరాన్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ గా ఉండేది. ఈ చాబహార్ పోర్ట్ ద్వారానే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏరియాలో పాకిస్తాన్ నుండి కాకుండా ఎంటర్ అవ్వగలదు. ఇజ్రాయెల్ భారత్ కు కీలకమైన వెపన్స్ ని సప్లై చేస్తుంది. సో ఈ రీజన్స్ తో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అటాక్ చేసుకుంటే థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ని అమెరికా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ లో అమెరికా ఉక్రెయిన్ ని సపోర్ట్ చేస్తుంది. అమెరికాకి కౌంటర్ ఇవ్వడానికి రష్యా ఇరాన్ కి సపోర్ట్ చేస్తే నెమ్మదిగా ఇది థర్డ్ వరల్డ్ వార్ గా మారిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.